సో మొత్తం బోన్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం బేసిక్గా బోన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్ఫెక్షను గుండెల్లోనో ముక్కులోనో వచ్చినప్పుడు ఏంటి మందులు ఇస్తాం, యాంటీబయాటిక్ 7 days 5 days అలా ఇస్తాం. అది మీకు సరిపోదు. బోన్ అనేది చాలా లోపలికి ఉంటుంది అనమాట. సో బోన్లోకి సరైన రక్త సరఫరా ఉండదు, కాబట్టి బోన్ ఎక్కువసేపు ఉంటుంది ఇన్ఫెక్షన్. సో బోన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఫస్ట్ ఓపెన్ చేసి చీమ్ బయటికి తీయాలి, అప్పుడు లోడ్ తగ్గుతుంది, అప్పుడు మందులు ఇస్తారు. సో ఇది ఒక 3-4 ఆపరేషన్స్ పడతాయి మీకు ఆ ఫుట్ ఏరియాలో. సో నేను దానికి స్పెషలిస్ట్ని కాదు, ఓకే. మీరు నాకు మరి విజయవాడలో ఎవరు తెలియదు కూడా, ఓకే. సో నేను ఒక డాక్టర్ గారి నంబర్ ఇస్తాను, కానీ ఆయన హైదరాబాద్ ఉంటారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు ఇది. సో అలాంటి వాళ్ళు చేయడమే బెటర్, సరేనా? తగ్గదు. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నంత వరకు లోపల నుంచి వచ్చేస్తుంటుంది, మెడిసిన్స్ తగ్గదు. అసలు వేస్ట్. కిరణ్ నేనే వేస్ట్ అని కిరణ్ ఏం చేస్తాడు. మా చేత అవదండి ఇది. నేనే వ్యాస్కులర్లో ఆల్మోస్ట్ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా చేస్తున్నాను. నేనే చేతులు ఎత్తి ఇంకో దగ్గర పంపుదామంటే కిరణ్ ఏం చేస్తాను ఇంకా. అసలు ఇక్కడ దానికి సంబంధమే కాదు. మొత్తం ఒకటి కాదు, 4-5 బోన్లు. సో బేసిక్లీ మీకు ఎవరైనా ఫుడ్ స్పెషలిస్ట్ ఉండాలండి. నాకు తెలిసి ఫుడ్ స్పెషలిస్ట్ లేరు విజయవాడలో. ఓకే, డాక్టర్ రాజా గారి నంబర్ ఇచ్చారని చెప్పి స్టార్ హాస్పిటల్ హైదరాబాద్, నానక్రామ్ అంటే స్టార్ ఇప్పుడు 2 ఉన్నాయి, నానక్రామ్ కూడా హాస్పిటల్కి వెళ్ళాలి, సరేనా? అంటే అది క్లీన్ చేసి అప్పుడు చేస్తారు. అది ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు. అది ఎంత ఏం చేయలేము. ఏమి ఇచ్చినా లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఉంటే తనుతుంది బయటికి. అసలు వేస్ట్. అసలు